హలో ఆల్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్ డే 6. రీసెంట్‌గా మనకి నానో డీఏపీ అనేటువంటిది న్యూస్‌లో ఉంది. నానో డీఏపీ అనేది ఒక రకమైన ఫెర్టిలైజర్ అనమాట. సాధారణంగా డీఏపీ ఫెర్టిలైజర్స్ గురించి మీరంతా వినే ఉంటారు. ఈ డీఏపీ ఏంటి? ఈ నానో డీఏపీ ఏంటి? రెండిటి మధ్య తేడాలేంటి? నానో డీఏపీ వల్ల ప్రయోజనాలేంటి? అనేది మీరెందుకు తెలుసుకోవాలంటే, ఇండియన్ ఎకానమీలో భాగంగా అగ్రికల్చర్ సెక్టార్ అనేటువంటి చాప్టర్ కూడా ఖచ్చితంగా ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ఉంటుంది. సో, దాంట్లో భాగంగా అగ్రికల్చర్‌లో వచ్చినటువంటి కొత్త మెథడ్స్ కానీ, ఇవి గానీ మార్పులు, చేర్పులు ఏవొచ్చినా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఈ నేపథ్యంలో మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో, డీఏపీ అంటే ఏంటంటే, డై అమ్మోనియా ఫాస్ఫరస్ అని అంటారు. ఇది గుళికల రూపంలో అంటే గ్రాన్యూల్స్ రూపంలో వేసేటువంటి ఎరువు. సాధారణంగా దీంట్లో ఏముంటాయి నైట్రోజన్, ఫాస్ఫరస్ శాతాలు ఎక్కువగా ఉంటాయి. ఇంచుమించు 49% వరకు ఫాస్ఫరస్ ఉంటుంది. 18% నైట్రోజన్ ఉంటుంది. సో, ఈ 2 దేనికి ఉపయోగిస్తారు అంటే మొక్కలు త్వరగా పెరగడానికి ఉపయోగిస్తారనమాట ఈ ఫెర్టిలైజర్‌ని. అయితే ఇప్పుడు కొత్తగా తయారు చేసినటువంటి ఈ నానో డీఏపీని ఈ గ్రాన్యూల్ డీఏపీ ప్లేస్‌లో ఎందుకు రీప్లేస్ చేయాలనుకుంటున్నారు అంటే కనుక, దానికి దీనికి కంపారిజన్ ఏంటనేది చూద్దాం. ఒకటి ఇది గ్రాన్యూల్ ఫార్మాట్‌లో ఉండడం వల్ల పాత డీఏపీ ఎక్కువ పట్టేదనమాట. అంటే ఒక ఎకరానికి కనుక తీసుకున్నట్లయితే కనీసం ఒక బస్తా డీఏపీ పడుతుంది. ఒక బస్తా అంటే 50 కేజీలు. అది వీట్ లాంటి క్రాప్స్‌కి, రైస్ లాంటి క్రాప్స్‌కి ఒక బస్తా పడుతుంది ఎకరానికి. అదే పొటాటోస్ లాంటి గ్రౌండ్‌లో పండేటువంటి క్రాప్స్‌ని చూసుకుంటే వాటికి 2.5-3 బస్తాల వరకు పడుతుందనమాట. అంటే దగ్గర దగ్గరగా 150 కేజీల ఎరువుని వెయ్యాల్సొస్తుంది. అండ్ ఒక్కో బస్తా కాస్టొచ్చి రూ. 1350 నుంచి రూ. 1500 వరకు కూడా ఉంటుంది. ఇటు ఇంకా నానో డీఏపీ విషయానికొస్తే కనుక, ఇది లిక్విడ్ ఫార్మాట్‌లో ఉంటుందనమాట. దీన్ని చాలా అతి సూక్ష్మమైనటువంటి పార్టికల్స్, నానో పార్టికల్స్‌తో తయారు చేస్తారు. అండ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే, పొలానికి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. ఒక ఎకరం పొలానికి ఇదైతే 500 ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ వేస్తే సరిపోతుంది. అండ్ కాస్ట్ విషయానికొచ్చేటప్పటికి ఒక 500 ఎంఎల్ బాటిల్ ఇది రూ. 600 మాత్రమే పడుతుంది. అంటే కాస్ట్ కూడా సగానికి సగం తగ్గింది. రెండోది నార్మల్‌గా గ్రాన్యూల్ డీఏపీలో ఏంటంటే, మొత్తం పూర్తిగా మొక్క లోపల వరకు ఇంకడం అనేది ఉండదనమాట. ఇది గ్రాన్యూల్ రూపంలో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఉండదు. దానిలో వేస్టేజే ఎక్కువుంటది. అదే ఈ కొత్తగా వచ్చిన నానో డీఏపీ లిక్విడ్ ఫార్మాట్‌లోనే డైరెక్ట్‌గా మొక్కకు అందిస్తున్నారు కాబట్టి, దాంతో పోలిస్తే దీంట్లోనే మొక్క ఎదుగుదల గ్రోత్ బావుంది అని చెప్పి కూడా అధ్యయనాల్లో తేలిందనమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఎరువుల యొక్క సబ్సిడీ. ఒక పక్కన మనం నానో డీఏపీ రేటు తగ్గడం వల్ల రైతుకి బెనిఫిట్ అనే కాకుండా, గవర్నమెంట్‌కి కూడా బెనిఫిట్‌గా దీన్ని చూడొచ్చు. ఎలా అంటే, గవర్నమెంట్ ప్రతి ఏటా కూడా బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి, ఫెర్టిలైజర్ సబ్సిడీకి చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తుంది. సో, అది గవర్నమెంట్ మీద చాలా భారంగా ఉంది. సో, ఎప్పుడైతే ఇది సగానికి సగం రేటు తగ్గుతుందో, తక్కువ ధరలోనే వస్తుందో, గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా తగ్గుతాయి. ఆ నిధులని వేరే సంక్షేమ పథకాలకి మళ్లించేందుకు, వేరే డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కి మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. ఇదొక లాభం. అండ్ ఇంకొకటేంటంటే గ్రాన్యూల్ డీఏపీస్ అనేవి మన ఇండియాలో తయారీ అనేది అంతగా లేదనమాట. ఇవి మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే ఈ నానో డీఏపీనైతే మన ఇండియన్ ఫెర్టిలైజర్ రీసెర్చ్ ఆర్గనైజేషనే అభివృద్ధి పరిచింది. కాబట్టి ఇది ఇక్కడే దేశీయంగానే తయారవుతున్నందువల్ల ఇంపోర్ట్స్ ఖర్చును గూడా తగ్గించుకోగలుగుతున్నామనమాట. అయితే ప్రతి చోట ప్రోస్ ఉన్నట్టే కాన్స్ కూడా ఉంటాయి కదా! దీని మీద ప్రయోగాత్మకంగా ఇది యాక్చువల్‌గా నానో డీఏపీ అనేది రబీ పంటలకి బాగా ఉపయోగంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో, దీని మీద పంజాబ్ యూనివర్సిటీ జరిపినటువంటి పరిశోధనలో ఏం తేలింది అంటే, నానో డీఏపీ వాడడం వల్ల ఈల్డ్ యొక్క పరిమాణం తగ్గిపోతుంది. లో ఈల్డింగ్ క్రాప్స్‌గా మారిపోతున్నాయి. అంతకు ముందున్న గ్రాన్యూల్ డీఏపీ వాడినప్పుడు ఉన్నటువంటి క్రాప్స్, నానో డీఏపీ 2 సంవత్సరాల పాటు కంటిన్యూయస్‌గా వాడితే దాని ఈల్డింగ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి కూడా చెప్తున్నాయన్నమాట. అయితే దీన్ని ఇంకా పరిశోధన దశలోనే ఉంది కాబట్టి, ఇప్పుడింకా పైలట్ ప్రాజెక్ట్సే నడుస్తున్నాయి కాబట్టి, దీన్నింకా ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి కనుక అభివృద్ధి చేస్తే చాలా డబ్బులు ఆదా అవుతాయి. అలాగే పర్యావరణానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఎక్కువ ఎరువు వాడే కొలది పర్యావరణ కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎక్కువగా అవుతుంది.
సో ఇలాంటి ఎరువుల వాడకం వల్ల ఏంటంటే పర్యావరణ హితంగా కూడా మనం వ్యవసాయం చేసుకోవచ్చు. సో ఇవి దీని యొక్క లాభాలు, అలాగే నష్టాలు. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కనుక డిస్క్రిప్షన్‌లో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ లింక్ ఇస్తాను. మీకు ఉపయోగపడేటువంటి కోర్సెస్ ఏమన్నా ఉంటే కనుక చూడండి. అండ్ ఈ వీడియో చూసి కనుక పర్చేస్ చేస్తే అడిషనల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. థాంక్ యూ.